భగవద్గీత సాంఖ్యయోగం 3వ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జునా, పిరికితనమునకు లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకు సిద్ధమవుము. భాష్యము. ఇక్కడ అర్జునుడిని పృథ కుమారుడని పిలుస్తారు. పృథ అంటే శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుని సోదరి. అందువల్ల అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధం కలిగి ఉన్నాడు. క్షత్రియుని కుమారుడు యుద్ధం చెయ్యడానికి నిరాకరిస్తే అతను పేరు మాత్రమే ఉన్న క్షత్రియుడవుతాడు. అదేవిధంగా బ్రాహ్మణుడి కుమారుడు చెడు పనులు చేస్తే అతడు పేరు మాత్రమే ఉన్న బ్రాహ్మణుడు అవుతాడు. ఇలాంటి వారు తమ తండ్రులకు తగిన సంతానం కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడు అర్హత లేని క్షత్రియుడుగా ఉండటాన్ని అంగీకరించలేదు. అర్జునుడు ఆయనకు అత్యంత స్నేహితుడు. అంతేకాక శ్రీకృష్ణుడు స్వయంగా రథంలో కూర్చొని అతనికి మార్గం చూపుతున్నాడు. ఇంతటి సహాయం అవకాశాలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధం చెయ్యకపోతే అది అతనికి అపకీర్తి తెచ్చేది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి అలాంటి బలహీనత అతని వ్యక్తిత్వానికి తగదు అని చెప్పాడు. భీష్ముడు వంటి పూజ్యులపై బంధువులపై ఉన్న కరుణతో యుద్ధం చెయ్యకుండా ఉండాలని అర్జునుడు అనుకోవచ్చు. కానీ శ్రీకృష్ణుడి దృష్టిలో అది కరుణ కాదు, హృదయ దౌర్బల్యం. ఏ జ్ఞానవంతుడు కూడా అజ్ఞానంతో కూడిన అలాంటి దయను సమర్థించడు. కాబట్టి అర్జునుడు వంటి వ్యక్తి అలాంటి బలహీనతను, నకలీ అహింసను విడిచి శ్రీకృష్ణుడి సూచనను అనుసరించాలి. భగవద్గీత సాంఖ్యయోగము 4వ శ్లోకం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహులను ద్రోణాచార్యులను ఎదిరించి బాణములతో యుద్ధమున నేను ఎట్లు పోరాడగలను? భీష్ముడు పితామహుడు, ద్రోణుడు గురువు. వీరు ఎల్లప్పుడూ గౌరవించదగినవారు. వారు దాడి చేసినా వారిని ఎదుర్కోవడం సరికాదు. పెద్దలతో వాగ్వాదం చేయడం అనుచితం. వారు కఠినంగా ప్రవర్తించినా మనం వారిపై కఠినంగా ప్రవర్తించకూడదు. అందువల్ల అర్జునుడి వారిని యుద్ధంలో ఎదుర్కోవడం ఎలా సాధ్యమవుతుంది? శ్రీకృష్ణుడు తన తాత ఉగ్రసేనుడిని లేదా తన గురువు సాందీపని మునిని ఎప్పుడైనా ఎదుర్కొన్నాడా? ఇలాంటి ప్రశ్నలను, ఇలాంటి వాదనలను అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు ఉంచాడు. భగవద్గీత సాంఖ్యయోగము 5వ శ్లోకం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమహీహలోకే హత్వార్ధ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, మహానుభావులైన ఈ గురుజనులను చంపుట కన్నా ఈ లోకమున బిచ్చమెత్తుకొనైనను జీవించుట శ్రేయస్కరము. ఏలనగా రాజ్యం కొరకు పోరాడు ఈ గురుజనులను చంపి వారి రక్తసిక్తములైన భోగములను నేను ఎట్లు అనుభవించగలను? భాష్యము. శాస్త్రాల ప్రకారం ధర్మానికి విరుద్ధమైన పనులు చేసే గురువును యుక్తాయుక్త జ్ఞానం కోల్పోయినప్పుడు త్యజించవచ్చు. భీష్ముడు, ద్రోణుడు ఇద్దరూ దుర్యోధనుడి నుండి ఆర్థిక సహాయం పొందుతుండటంతో అతని పక్షంలో ఉండాల్సి వచ్చింది. అయితే వారు కేవలం ఆర్థిక కారణాల వల్ల ఆ పరిస్థితిని అంగీకరించకూడదు. అలా చేయడం వలన వారు గురువులుగా తమ గౌరవాన్ని కోల్పోయారు. అయినా కూడా అర్జునుడు వారిని తనకు గౌరవించదగిన పెద్దలుగానే భావించాడు. వారిని చంపి భౌతిక లాభాలు పొందాలని ప్రయత్నిస్తే ఆ లాభాలు రక్తంతో కలిసినవిగా మారతాయని అతను అనుకున్నాడు. భగవద్గీత సాంఖ్యయోగము 6వ శ్లోకం. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః
యానేవ హత్వా న జిజీవిషామః స్తేనవస్థితాః ప్రముఖే దార్తరాష్ట్రాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఈ యుద్ధమున వారిని మనము జయించెదమా లేక వారు మనల్ని జయించెదరా అనునది ఎరుగము. వీటిలో ఏది శ్రేయస్కరమో నాకు తెలియడం లేదు. మనకు ఆత్మీయులైన దార్తరాష్ట్రులు మొదలైన వారందరూ మనల్ని ఎదిరించి ఇచట యుద్ధము చెయ్య నిలిచియున్నారు. భాష్యము: క్షత్రియునికి యుద్ధం చేయడం ధర్మం. కాని అర్జునుడు ఆలోచించాడు, తాను అనవసర హింసకు కారణమవ్వాలా లేక యుద్ధాన్ని విడిచి భిక్షాటనతో జీవించాలా అని. తన శత్రువులను జయించలేకపోతే భిక్షాటనమే అతని జీవనోపాధి అవుతుంది. విజయం కూడా ఖచ్చితంగా తనదేనని చెప్పలేడు. ఎందుకంటే యుద్ధంలో ఎవరికైనా విజయం దక్కవచ్చు. ఒకవేళ తన పక్షమే గెలిచినా, ధర్మపక్షమే అయినా ధృతరాష్ట్రుని కుమారులు యుద్ధంలో మరణిస్తే వారి లేకుండా జీవించడం కష్టమవుతుంది. అర్జునుడు భావించాడు, అలాంటి విజయానికి అర్థముండదని, అది మరో రకమైన ఓటమి అని. ఈ ఆలోచనలు చూపిస్తున్నాయి అర్జునుడు భగవద్భక్తుడు మాత్రమే కాదు, జ్ఞాని కూడా. అతనికి మనస్సు మరియు ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ ఉంది. రాజవంశంలో జన్మించి కూడా భిక్షాటనతో జీవించడానికి సిద్ధమవడం అతని వైరాగ్యానికి ఉదాహరణ. శ్రీకృష్ణుణ్ణి తన ఆధ్యాత్మిక గురువుగా భావించి ఆయన బోధనలపై అర్జునుడు చూపిన విశ్వాసం అతని నిజమైన ధార్మికతను తెలిపింది. అందుకే అర్జునుడు మోక్షానికి అర్హుడు. ఇంద్రియ నియంత్రణ లేకుండా జ్ఞానస్థితి సాధ్యం కాదు. జ్ఞానం, భక్తి లేకుండా మోక్షం లేదు. అర్జునుడు ఈ రెండింటిలోనూ, అలాగే అన్ని ఉత్తమ గుణాలలోనూ యోగ్యుడిగా నిలిచాడు.